హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కాత్యాయని హిందీ అకాడమీ. ఈరోజు మనం 10th క్లాస్ హిందీ న్యూ ప్యాటర్న్లో వచ్చే క్వశ్చన్ నెంబర్ 7 అపఠిత గద్యాంశ్ అన్సీన్ ప్యాసేజ్ 5 out of 5 మార్క్స్ ఈజీ వేలో ఎలా ఆన్సర్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. సో వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. అపఠిత గద్యాంశ్ ఫస్ట్ మనకి ప్యాసేజ్ అనేది ఇస్తాడు. पेड़ हमारे जीवन के लिए बहुत उपयोगी है. वे हमें शुद्ध वायु, फूल, फल और छाया देते हैं. पेड़ वर्षा लाने में भी सहायक होते हैं. हमें अधिक से अधिक पेड़ लगाने चाहिए और उनकी रक्षा करनी चाहिए. 4 क्वेश्चన్స్ ఇస్తారు కింద. 4 క్వశ్చన్స్ ప్రీవియస్లో మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్ ఉండేవి అండ్ ఆన్సర్స్ డైరెక్ట్గా అందులో ఉండేవి. బట్ ఈ ఇయర్ 2026-27లో మాత్రం ఫస్ట్ క్వశ్చను డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తున్నాడు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఆర్డర్ అనేది చేంజ్ చేసి ఇస్తాడు. ఆ సెంటెన్సెస్ ప్యాసేజ్లో నుంచి వాటిని మనం ఆర్డర్లో పెట్టాలి. దానిని హిందీలో సహీ క్రమ్ అని చెప్పి అంటారు. అలానే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సింబల్స్ అంటే పులి స్టాప్ని ఏమంటారు, కామాని ఏమంటారు, ఇవి మనం నేర్చుకున్నట్లయితే ఆ ప్యాసేజ్లో నుంచి మనల్ని విరామ చిహ్నం అంటే అలా చిహ్నం అంటే సింబల్స్ గురించి అడగచ్చు. సో కింద మనకి చాయిస్ అనేది ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే ఆన్సర్ అనేది ఇస్తాడు. దానికి మనం క్వశ్చన్ ఫామ్ అనేది తయారు చేయాలి. ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ ఇయర్ అడగటం అనేది జరుగుతుంది. మనకి 7th ప్యాసేజ్లో అపఠిత, అది కూడా అంటే అన్సీన్ ప్యాసేజ్ అనమాట. సో ఆ క్వశ్చన్స్ ఏమున్నాయో ఈ ప్యాసేజ్లో మనం చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, పేడ్ హమే క్యా దేతే హై. సో డైరెక్ట్ క్వశ్చన్, पेड़ हमें शुद्ध वायु, फल, फूल और छाया देते हैं. वाक्यों का सही क्रम लिखिए. सही क्रम అంటే ఆర్డర్లో రాయమంటున్నాడు. మనకి ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా సో ఆర్డర్లో ఉండవు. వాటిని మనం ఆర్డర్లో చూసుకొని ఆప్షన్ అనేది రాయాలి. पेड़ वर्षा लाने में सहायक होते हैं. हमें पेड़ों की रक्षा करनी चाहिए. पेड़ हमें शुद्ध वायु देते हैं. पेड़ हमारे जीवन के लिए उपयोगी है. ఇలా ఆర్డర్లో మనం ప్యాసేజ్ చూసి సెంటెన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి కరెక్ట్ ఆర్డర్ చూసుకొని పెట్టడమే. సో ఈజీ. థర్డ్ క్వశ్చన్, సహీ విరామ్ చిహ్న చునియే. అంటే సింబల్ అనేది మనము ఇక్కడ ఏ సింబల్ వస్తుంది ఆ సెంటెన్స్కి అనేది మనం చూడాలి. హమే పేడ్ లగానే చాహియే, మనం చెట్లు నాటాలి. సో అక్కడ మనకేమొస్తుంది, పులి స్టాప్ వస్తుందా, లేదా క్వశ్చన్ మార్క్ వస్తుందా, ఆశ్చర్యార్థకం వస్తుందా, లేదా డాట్ వస్తుందా. సో మనం చెట్లు నాటాలి అంటే పులి స్టాప్. పులి స్టాప్ అనేది హిందీలో ఒక లైన్ అనేది ఉంటుందన్నమాట. అలానే 4th క్వశ్చన్, पेड़ हमें शुद्ध वायु, फल, फूल और छाया देते हैं. సో మనకు ఆన్సర్ ఇచ్చాడు. దీనికి క్వశ్చన్ ఫామ్ తయారు చేయాలి మనం. క్వశ్చన్ ఫామ్ అంటే ఎలా, పేడ్ హమే అంటే చెట్లు మనకి ప్యూర్ ఎయిర్, ఫల్ అంటే ఫ్రూట్స్, పూల్ అంటే ఫ్లవర్స్, ఛాయ అంటే నీడ. సో నీడని ఇస్తుంది. సో మనకి చెట్లు అనేవి ప్యూరు గాలి, పండ్లు, ఫ్లవర్స్, నీడని ఇస్తుంది అన్నప్పుడు మనం క్వశ్చన్ మార్క్ ఏం పెట్టాలి. సో చెట్లు మనకి ఏమి ఇస్తున్నాయి అని పెట్టాలి. ఏమనంటే ఏమంటారు, వాట్. పేడ్ హమే క్యా దేతే హై అనేది క్వశ్చన్ ఫామ్ అనేది మనం తయారు చేయాలి. ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఈ ఇయర్ అడగటం జరుగుతుంది. సో అపఠిత అనేది కూడా మనం ఈజీగా కాకుండా అక్కడ మనం ప్యాసేజ్ని అర్థం చేసుకొని ఈ క్వశ్చన్స్ని కానీ మనం అర్థం చేసుకున్నట్లయితే ఆన్సర్స్ అనేది మనం పర్ఫెక్ట్గా రాయొచ్చు. ఇఫ్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. జై హింద్.